కొంతమంది ఇప్పుడు మా చీరలోంచి చల్లున్నారు ఇక్కడ మా చీరలంచ ఊరు అదే కనబడ్డారు కాబట్టి అంటున్నాను లక్ష్మణ్ ఉన్నాడు చీరలంచోళ్ళు ఇదివరకు సిరిసిల్లలు ఉండే ఇప్పుడు మడ్ మానేరు కట్టినాక ఏమైంది అంతా ఇటు వచ్చి ఇక్కడ కాలనీ కట్టుకున్నాక ఓటు అక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి ఇప్పుడు ఒకసారి నిజంగా చెప్పాలంటే కొన్ని ఓట్లు అక్కడ ఉన్నాయి కొన్ని ఇక్కడ ఉన్నాయి కొన్ని రెండు కూడా ఉన్నాయి అక్కడ సిరిసిల్లలో ఓటు వేయచ్చు వేములవాడలో ఓటు వేయచ్చు అట్లా రెండు ఓట్లు ఉన్నాయి చెప్తా మీకు వివరంగా చెప్తా ఇప్పుడు ఏమైతుంది దీంతోనంటే ఒక మనిషికి ఒకటే ఓటు మిగులుతుంది ఇక మీరు డిసైడ్ చేసుకోవాలి మీరు చీరలంచాలు అక్కడ ఉంటారా నాయనూరిపల్లిలు ఉంటారా ఇక్కడ R&R కాలనీలు రాయించుకుంటారా డిసైడ్ చేసుకోవాలి ఒకటే ఓటు మిగులుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మొదలు జూలై 24 దాకా వచ్చే నెల 24 తారీఖు దాకా ఇంటింటికి BLO BLA ఇద్దరు పోవాలి మన బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఉండి ఏమేమి చేయాలో కూడా నేను చెప్తా తర్వాత 31 జూలై 24 జూలై మొత్తం ఇల్లు తిరుగుడు అయిపోయాక వారం రోజుల లోపల ముసాయిదా లిస్టు డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తారు మనకేమైనా అభ్యంతరాలు ఉంటే నెల రోజులు టైం ఉంది 1 ఆగస్టు నుంచి ఆగస్టు 30 దాకా 30 రోజుల టైం ఉంది ఇవ ఫలానా వాళ్ళ పేరు తప్పు పడ్డది ఫలానా వాళ్ళ లింగం తప్పు పడ్డది మగ ఆయనకు లేడీ అని రాసిండ్రు ఫోటో తప్పు పడ్డది మార్చండి అని చెప్పేందుకు 30 రోజుల టైం ఉంది ఆ 30 రోజులలో మనం అబ్జెక్షన్ ఫైల్ చేయాలి ఇదంతా కూడా మీకు ఇచ్చిన బుక్లలో ఉంది అందుకే అంటున్నా మీరు ఇంటికి వెనక వాటిని పారేయకొని జర చదువుని ఆ 30 రోజులలో మనం అబ్జెక్షన్స్ ఏవైతే లేవనెత్తుతామో ఎలక్షన్ కమిషన్ కూడా నెల రోజులు టైం ఉంటుంది వాళ్ళకు కూడా ఎప్పుడు 30th ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 30th దాకా 30 రోజులు టైం తీసుకొని వాళ్ళు కూడా అభ్యంతరాలని పరిష్కారం చేయాలి అభ్యంతరాలు ఎలక్షన్ కమిషన్ అంటే ఎక్కడనో కాదు మీ RDO మీ తహసీల్దారు మీ కలెక్టర్ ఇక్కడనే సిరిసిల్లలో వేములవాడలో ఇక్కడనే ఉంటుంది తప్ప ఎక్కడికో పోయేదేం లేదు ఆఖరికి 1 అక్టోబర్ నాడు ఈ అబ్జెక్షన్స్ అన్ని క్లారిఫై అయిపోయాక 1 అక్టోబర్ నాడు ఫైనల్ లిస్టు ఒకటే లిస్టు పబ్లిష్ అవుతుంది అది తుది లిస్ట్ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టబోతా ఉందని సమాచారం వస్తున్నది ZPTCలు MPTCలు మండల పరిషత్ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారు ఈ సంవత్సరంలో అని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఇదివరకు లోకల్ బాడీకి ఒక ఓటర్ లిస్ట్ ఉంటుండే ఎమ్మెల్యేకి ఇంకో ఓటర్ లిస్ట్ ఉంటుండే ఎంపీకి ఇంకొక ఓటర్ లిస్ట్ ఉంటుండే దానికి దీనికి బూతులతో సహా కొన్ని మార్పులు చేర్పులు ఉంటుండే ఇప్పుడు అట్లుండదు ఇక ఒకటే ఓటర్ లిస్ట్ ఇక ZPTCకైనా MPTCకైనా ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా ఒకటే ఓటర్ లిస్టు కాబట్టి ఇక్కడ కూర్చున్న నాయకుల్లో ఎవరైతే ఎంపీటీసీలు కావాలనుకుంటున్నారో ఎవరైతే ZPTCలు కావాలనుకుంటున్నారో వారందరితో నా ప్రార్థన అందరికంటే ఎక్కువ సీరియస్గా మీరే తీసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ అని చెప్పి నా ప్రార్థన నెక్స్ట్ స్లైడ్ మరి మీరు ఏం చేయాలి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎట్లుంటాడో ఇవాళ ఒక బూత్కి BLA అట్లా BLA అంటే ఏం చేయాలంటే ఒక నెల రోజులు మీరు దయచేసి రోజుకు మీరు తిరగాల్సింది కేవలం 10 నుంచి 15 ఇళ్ళు అంతకంటే ఎక్కువ కాదు ఆ BLO గారితో పాటు మీరు ఇంటింటికి పోవాల్సి ఉంటుంది పోయి ఏం చేయాలి అసలు నిజంగా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారా లేదా ఎందుకంటే ఒక వార్త ఏమి పడుతుందంటే బీహార్లో బెంగాల్లో ఇంకా SIR జరిగిన మిగతా రాష్ట్రాల్లో మాకు పడయి అనుకున్న ఓట్లు కొన్ని కట్ చేసిండ్రు అనే వార్తలు వస్తున్నాయి నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట బెంగాల్లో ఈరోజు ఈ నిమిషానికి 27 లక్షల మంది మాకు ఓటు హక్కు ఉంది కానీ మమ్మల్ని తొలగించిండ్రు అని చెప్పి కోర్టులో ఇంకా నడుస్తున్నది పంచాయతీ అది కోర్టు నడుస్తూనే ఉన్నది ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది ఆమె దిగిపోయింది ఆగమాగం అయితేనే ఉన్నది అందుకే ఇంపార్టెంట్ ఒక్కొక్క ఓటు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ పరిస్థితి తప్పుతుందన్న ఉద్దేశంతోనే మీకు ప్రత్యేకంగా ఈ అవగాహన కార్యక్రమం ఇంటింటికి పోవడం BLO గారితో ఓటర్లందరూ ఎన్యూమరేషన్ ఫామ్ నింపేటట్టు చూసుకోవడం 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించడం ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించడం అట్లాగే డూప్లికేట్ ఓట్లు దాని గురించి నేను మళ్ళీ చెప్తాను నెక్స్ట్ స్లైడ్ ఇప్పుడు మనం ఇక్కడ ముఖ్యమైన మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందాక జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు రేపు తప్పకుండా వేములవాడ గెలుస్తాం అలా అనుమానం ఏం లేదు కానీ SIRలో మీరు ఎంత గట్టిగా ఉంటే ఎంత సిన్సియర్గా పనిచేస్తే మీ మెజారిటీ అంత పెరిగే ఆస్కారం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి వేములవాడ మా సోదరులు సోదరిమణులు అనేది నా ప్రార్థన ఎందుకంటే ఇళ్ళనే లంగతనాలు జరుగుతాయి మనం గవర్నమెంట్లో లేము ఇక్కడ రాష్ట్రంలో లేము కేంద్రంలో లేము అందుకే వాళ్ళు మరి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మన కింద మీద చేసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎంత సిన్సియర్గా ఎంత సీరియస్గా గల్లీ ఇల్లు తిరిగితే మనకు అంత లాభమయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూడాలని చెప్పి నా ప్రార్థన ఇందులో ముఖ్యమైన బాధ్యతలు ఏంటంటే మీకు గవే ఏమన్నా
ఎక్కడన్నా మన వాళ్ళ ఓట్లు తీసే ప్రయత్నం చేస్తే కనిపెట్టుకోవాలి, బిఎల్ఓ గారికి వెంటనే చెప్పాలి. కాదు మేడం, ఈ ఓటర్ ఇక్కడనే ఉన్నాడు, మీరు ఎట్లా తీస్తారు, వెంటనే అబ్జెక్షన్ రాయాలి. దానికి ప్రొసీజర్ ఉంది, ఫార్మాట్ ఉంది, అవన్నీ మీకు లక్ష్మీ నరసింహారావు గారు మీకు పంపిస్తారు, ఏం బాధపడేది లేదు. తప్పకుండా అన్మ్యాప్డ్ ఓటర్, అన్మ్యాప్డ్ అంటే 2002లో పేరు లేదు, ఇప్పుడు 2025లో ఉంది, వాళ్ళని కంపల్సరీ ఓటు ఉంచేటట్టు చూసుకోవాలి. మన డిమాండ్లలో ఒకటే, మన ఆలోచనల్లో ఒకటే, అర్హులు ఎవ్వరి ఓటు పోవద్దు, దొంగ ఓట్లు ఉండద్దు. ఎందుకంటే మనం కాంగ్రెస్ లెక్క బీజేపీ లెక్క దొంగ ఓట్లతో గెలవాలని ఆరాటంలో లేం. ప్రజలు నిజాయితీగా వచ్చి ఓట్లు గుద్దితే బ్రహ్మాండమైన మెజారిటీతో మనమే గెలుస్తాం. కానీ వాళ్ళు లంఘతనం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. నెక్స్ట్ స్లైడ్. ఇక గుర్తింపు కార్డులు, మరి ఎవరైనా ఓటు లేదు రాయించుకోవాలి. ఏమేమి రకాల గుర్తింపు కార్డులు ఇవ్వచ్చు? ఈ 13 రకాలు ఏదంటే అది ఇవ్వచ్చు. ఈ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఈ 13 రకాల కాగితాలు ఏమున్నా ఓటు రాయాలని చెప్పి మీకు ఇచ్చిన లిస్టులో కూడా ఉన్నది, మీకు ఇచ్చిన పుస్తకంలో కూడా ఉన్నది, అవి దయచేసి చూసుకోండి. నెక్స్ట్, ఇక దొంగ ఓట్లని నేను చెప్పిన, డూప్లికేట్ ఓట్లని చెప్పిన, ఇదేదో నేను కల్పించిన మాట కాదు. మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఒక దగ్గర 12-13 వేల ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఉండే. మేము చూసినాం, పోయి ఎలక్షన్ కమిషన్ అడిగినాం. కానీ వాళ్ళు ఏమన్నారు, ఎలక్షన్ ప్రాసెసే స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు ఇస్తురా, మీరు ముందు ఇద్దా, ముందు ఇస్తే బాగుండు కదా అన్నారు. ఇగో బాధ మళ్ళీ రేపు వేములవాడలో రావద్దనే ఇగో మీకు ఏం చేస్తామంటే, ప్రతి పోలింగ్ బూత్ మీ దగ్గర ఉండే 262 పోలింగ్ బూత్ల పరిధిలో మీ లక్ష్మీ నరసింహారావు గారికి, మీ జీవన్ రెడ్డి గారికి నేను మొత్తం లిస్ట్ ఇస్తాను. మీ వేములవాడలో డూప్లికేట్ ఓట్లు ఎన్ని ఉన్నాయి అది నేను ఇస్తా. అది ఇస్తే మీరు ఏం చేయాలి, అది పట్టుకొని తిరగాలి. ఉదాహరణకు ఈ అమ్మాయి పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. ఇది వాస్తవమైన ఓటు. లావణ్య శ్రీనివాస్ అమ్మాయికి 5 ఓట్లు ఉన్నాయి. 2 ఓట్లు జూబ్లీ హిల్స్లో ఉన్నాయి, ఒకటి ముషిరాబాద్లో, ఒకటి అంబర్పేటలో, ఒకటి హైదరాబాద్లో. ఈ 5 ఓట్లు ఒకటే మనిషికి ఉన్నాయి. మరి వాటిని గుర్తుపట్టాలి. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడున్నది, ఎవలాయమే, ఆ ఒక్క దగ్గర ఉండాలి, మిగతా 4 పోవాలి. ఇక్కడ డూప్లికేట్ ఓట్లు కూడా 4 రకాలుగా ఉంటాయి. ఒకటి మీ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఉండొచ్చు, ఒకటి ఊళ్ళో ఉండొచ్చు, ఇంకోటి వేములవాడ పట్టణంలో ఉండొచ్చు. రెండోది మీ పార్లమెంట్ పరిధిలో ఉండొచ్చు, ఒకటి వేములవాడలో ఉండొచ్చు, ఇంకోటి సిరిసిల్లలో ఉండొచ్చు, లేదా కరీంనగర్లో ఉండొచ్చు. మూడవది మీ రాష్ట్రం లోపలనే ఉండొచ్చు, ఒకటి ఇక్కడ ఉండొచ్చు, ఇంకోటి హైదరాబాద్లో ఉండొచ్చు. నాలుగోది ఒకటి ఇక్కడ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, లేదా మహారాష్ట్రలో కూడా ఉండొచ్చు. 4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉంటాయి. ఈ లిస్టు మొత్తం నేను జీవన్ రెడ్డి గారికి, అట్లాగే లక్ష్మీ నరసింహారావు గారికి రాబోయే 4-5 రోజుల్లో వారికి నేను అందజేస్తా. వారు ఏం చేస్తారు, బూత్ల వారీగా మీకు ఇచ్చేస్తారు లిస్ట్. వీళ్ళు సస్పెక్టెడ్ డూప్లికేట్ సార్, నాట్ డూప్లికేట్ 100%. మనకు అనుమానం ఉంది డూప్లికేట్ ఓట్లని, అవి మీకు ఇస్తాం. అవి మీరేం చేయాలి, బూత్ల వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లకు ఇస్తే మీరు తిరిగినప్పుడు ఒక్కొక్కటి నెక్స్ట్ స్లైడ్ టిక్కు పెట్టుకుంటూ పోవాలి. మీకు 2 రకాల బుక్లు ఇచ్చినాం. హ్యాండ్ బుక్ ఇప్పుడు మీ చేతిలో ఉంది, ఇంకోటి వర్క్ బుక్. ఆ వర్క్ బుక్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన అనుమానాస్పదమైన ఓట్లు ఏవైతున్నాయో ఆ వర్క్ బుక్లో